వెల్కమ్ టు బీడిఎల్ తెలుగు రాసిన వాళ్ళకి ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ టూల్ అనొచ్చు లేదా ప్లగ్ఇన్ అనొచ్చు. ఇది జనరల్గా ఈ వర్డ్ ప్రెస్ బ్లాగ్స్లోని వాటిలోని ప్లగ్ఇన్స్ ఎలాగైతే ఉంటాయో అలాగే యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి విడ్ IQ అనే ఒక విడ్ IQ అనే ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ టూల్ ఉంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే దీనివల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. SEO రిజల్ట్స్ మనకి ఎక్కువ తీసుకొస్తుంది, ఎక్కువ వ్యూస్, ఈ సబ్స్క్రిప్షన్ లిస్ట్ని పెంచుకోవడానికి మనకి వీలు కలుగుతుంది. SEO రిజల్ట్స్ని ఎక్కువ మనం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. విడ్ IQని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, IQ అని ఉంది కదా, అది క్రోమ్ ఎక్స్టెన్షన్ విడ్ IQ యొక్క ఎక్స్టెన్షన్ టూల్ అనమాట. ఆ విడ్ IQ మనకి నేను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్నాను. దీనికి ప్రీమియం వెర్షన్, పెయిడ్ వెర్షన్ కూడా ఉంది. అది ఎలా వర్క్ చేస్తుందో మనం ఒకసారి చూద్దాం. యూట్యూబ్ ఛానల్ ఇది. యూట్యూబ్ ఛానల్లో ఇక్కడ చూసారా, ఇవన్నీ విడ్ IQ స్పాన్సర్ చేస్తుంది. కాంపిటేటర్స్, మన ఛానల్ కాంపిటేటర్స్ ఎవరున్నారు, అలాగే ట్రెండింగ్ అలర్ట్స్, మోస్ట్ వ్యూడ్, ఛానల్ ఆడిట్, అచీవ్మెంట్స్, విడ్ IQ అకాడమీ, ఇవన్నీ కూడా మనకు చూపిస్తుంది. కాంపిటేటర్స్ ఫ్యూచర్, ఇవన్నీ ఇలా వస్తాయి అన్నమాట మన కాంపిటేటర్స్ ఎవరైనా. అయితే నాది పెయిడ్ వెర్షన్ కాదు కాబట్టి ఇవి చూపించట్లేదు. అలాగే టాప్ కీవర్డ్స్ ఏంటనేది ఒకసారి క్లిక్ చేస్తే టాప్ కీవర్డ్స్ చూపిస్తుంది. మన కాంపిటేటర్స్ టాప్ కీవర్డ్స్ ఏంటనేది చూపిస్తుంది. అలాగే ట్రెండింగ్ అలర్ట్స్, ట్రెండింగ్ అలర్ట్స్ చూపిస్తుంది. అలాగే మోస్ట్ వ్యూడ్ అప్గ్రేడ్ నౌ అని చూపిస్తుంది. అదే అప్గ్రేడ్ చేయలేదు, పెయిడ్ కాదు కాబట్టి చూపిస్తుంది. ట్రెండింగ్ వీడియోస్ ఏమున్నాయి ఆ రోజు అనేది చూపిస్తుంది. ఆ రోజు లేదా ఆ వారంలో ట్రెండింగ్ అలర్ట్స్ చూపిస్తుంది. అచీవ్మెంట్స్, ఈ వారంలో కానీ ఈ నెలలో కానీ మనం చేసిన అచీవ్మెంట్స్ చూపిస్తుంది. ఏ డే అవే ఫ్రమ్ 8K వ్యూస్, ఇలా. అది మన ఛానల్లోకి వెళ్తే ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఛానల్ యొక్క స్టాటిస్టిక్స్ చూపిస్తుంది. 1 ఇయర్కి ఎన్ని అవర్స్ వ్యూస్ వచ్చాయి, 60 మినిట్స్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, 48 అవర్స్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, 7 డేస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చాయి, ఇదంతా స్టాటిస్టిక్స్ చూపిస్తుంది అనమాట. లాస్ట్ 12 months 190 అవర్స్, 60 మినిట్స్కి 0, 48 అవర్స్ 61, లాస్ట్ 7 డేస్లో 269, లాస్ట్ 7 డేస్లో 287, టోటల్ సబ్స్క్రైబర్స్ 64. ఇలాగ మీకు స్టాటిస్టిక్స్ ప్రతిరోజు కూడా ఇక్కడ షార్ట్కట్ స్టాటిస్టిక్స్ మీ ఛానల్కి చూపిస్తుంది. నెక్స్ట్ ఛానల్లోకి వెళ్ళిపోతే ఛానల్ వీడియోస్,
అలాగే మన వీడియోలోకి వెళ్ళిపోతే ఇది మన వీడియో. ఇది నా వీడియో. ఈ వీడియోలో చూసారా విడ్ IQ సజెస్ట్ చేస్తుంది వావ్రీస్ 100కి 10 వ్యూస్ 1,000. యూట్యూబ్లో 67.7%, 9 lakhs, 100% like ratio, 1% 1 YouTube likes, 0 YouTube dislikes, 1 YouTube comments, 33.3% of posts. Not to get more at this stats. ఇలా మనకి రకరకాల స్టాటస్ చూపిస్తుంది. దీనిలో వీడియో ఆప్టిమైజేషన్ చెక్ లిస్ట్, టైటిల్లో పెట్టాము, ట్యాగ్స్ పెట్టాము, డిస్క్రిప్షన్, కాస్ట్ అండ్ స్క్రీన్ కస్టమ్ కంప్లైంట్, CC క్యాప్షన్స్ మాన్యువల్ పెట్టాలి, రిప్లై టు రీసెంట్ కామెంట్, షేర్ టు ఫేస్బుక్, షేర్ అండ్ ట్విట్టర్, మానిటైజేషన్ ఎనేబుల్ కాలేదు, యాక్టివ్ ప్లేయర్స్, పబ్లిక్, ఓపెన్ టు పబ్లిక్ సెట్టింగ్స్, ఇవన్నీ మనకు చూపిస్తుంది. డైలీ యావరేజ్ 31.9 వ్యూస్, ఇండియా ఛానల్ కంట్రీ, 22 లాస్ట్ సబ్స్క్రిప్షన్స్ 22, యావరేజ్ డైలీ సబ్స్క్రిప్షన్ 0.7, 64 సబ్స్క్రైబర్స్. అలాగే ఛానల్ ట్యాగ్స్, కొన్ని ఛానల్ ట్యాగ్స్ మనం ఏమైనా ట్యాగ్ యాడ్ చేయాలంటే ఇక్కడ టైప్ చేసుకొని కొత్త ట్యాగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధమైనటువంటి ఆప్షన్స్ విడ్ IQ ఇన్స్టాల్ చేసుకొని మన క్రోమ్లో ఎక్స్టెన్షన్ యాడ్ చేయడం వల్ల ఇటువంటి ఫీచర్స్ అవి చాలా ఉంటాయి. అలాగే మనం హోమ్లోకి వెళ్ళిపోదాం. అప్పుడు హోమ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు యూట్యూబ్ స్టూడియోకి వెళ్దాం. యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళాక మన SEO ట్యాగ్స్ ఏం పెట్టాలో కూడా మీ విడ్ IQ చూపిస్తుంది. అయితే నాది ప్రీమియం కాదు కాబట్టి అది లైట్గా చూపిస్తుంది, ఎక్కువ చూపించట్లేదు. వీడియోస్లోకి వెళ్తున్నాను. డాష్ బోర్డ్లో వీడియోస్లో వెళ్తున్నాను. యూట్యూబ్ స్టూడియో నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఉంది. ఇప్పుడు మన ర్యాంకింగ్కి ఏ ట్యాగ్స్ ఉపయోగపడుతుంది, దేనికి ఎంత ర్యాంక్ ఉన్నది అనేది ఇక్కడ చూపిస్తుంది. చూసారా, వాట్సాప్ స్టామ్ డూ యూ వాంట్ టు ర్యాంక్ ఫర్. అక్కడ మనం ఏదైనా ఒక ట్యాగ్ పెడితే దాని ర్యాంక్ ఎంత ఉన్నదని మనకు చూపిస్తుంది. అయితే నేను అప్గ్రేడ్ చేయలేదు కాబట్టి నాకు అది చూపించదు. అలాగే కిందన ఇవి
ట్యూబ్ బడ్డీవి. ఈ కిందన వీడిక్యూ సజెస్టెడ్ చూసారా, ఈ 3 వీడిక్యూ సజెస్టెడ్ ట్యాగ్స్. వీడిక్యూ కీవర్డ్ వాల్యూమ్ 0, వీడిక్యూ కాంపిటేషన్ స్కోర్ 97.3. ఇలాగ మనకు చూపిస్తుంది వీటి స్కోరు. వీటిని అన్నిటిని కూడా నేను ట్యాగ్స్లో సేవ్ చేశాను. ఇక్కడ మనకి ఈ యూట్యూబ్ స్టూడియోలో డాష్బోర్డ్లో కూడా ఇది చూపిస్తుంది స్టాటిస్టిక్స్, మన ఛానల్ స్టాటిస్టిక్స్. అలాగే అప్గ్రేడ్ నౌ అని రిమైండ్ చేస్తుంది. ఇలాంటివన్నీ కూడా చాలా ఫీచర్స్. ఇక్కడ ట్యాగ్స్, ఇక్కడ మార్కులు ఉన్నాయి చూసారా, స్క్వేర్ మార్క్, ట్రయాంగిల్ మార్క్, ఇవన్నీ కూడా వీడిక్యూ సజెస్ట్ చేసినటువంటి ట్యాగ్స్. వీడిఐక్యూ సజెస్ట్ చేసినటువంటి ట్యాగ్స్ ఇక్కడ చూసారా. మన 406/500 మన టైటిల్ యొక్క సైజ్ ఎంత ఉంది, మన టైటిల్ ట్యాగ్స్ ఎన్ని ఉన్నాయి. 500 వర్డ్స్ సంబంధించి ట్యాగ్స్ మనం పెట్టచ్చు. 406 వర్డ్స్ ట్యాగ్స్ నేను పెట్టాను, అది కూడా స్టాటిస్టిక్స్ చూపిస్తుంది. అలాగే కీవర్డ్ ఇన్స్పెక్టరు, టెంప్లెట్స్, కాపీ ట్యాగ్స్, 3 ట్యాగ్స్ నాకు సజెస్ట్ చేసింది. నాది ఫ్రీ అయినప్పటికీ కూడా 3 ట్యాగ్స్ సజెస్ట్ చేసింది. 3 ట్యాగ్స్ కూడా నేను వాడాను, టిక్ పెట్టింది. ఈ విధమైన ఎన్నో ఫీచర్స్ ఈ విడ్ ఐక్యూలో ఉంటుంది. మీరు కూడా ఇన్స్టాల్ చేసి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా వీడియో చూసినప్పుడు దానిలో కొత్త ఛానల్ వాళ్ళు ఎవరైనా మీకు కామెంట్ చేశారేమో కూడా చూపిస్తుంది. వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో కూడా చూస్తుంది. ఈ విధంగా చూపించడం వల్ల ఏంటంటే వాళ్ళతో కాంటాక్ట్ చేసి మన యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్. ఇలాగా ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ పెట్టి మీరు సైన్అప్ చేసుకొని మీకు ఎక్స్టెన్షన్స్ టూల్ను మీరు క్రోమ్కి యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ప్రీమియం పెయిడ్ ప్లగ్ఇన్ కానీ తీసుకున్నట్లయితే మీకు ఎక్కువ అవకాశాలు, ఎస్ఈఓ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు కలుగుతాయి. యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తాం. యూట్యూబ్ ఛానల్ హోమ్ బటన్లోకి వెళ్తున్నాను. హోమ్ బటన్లోకి వెళ్ళాను. దీనిలో ఇంకొక యొక్క ఛానల్ స్టాటిస్టిక్స్ కూడా మనకు చూపిస్తుంది. ఆ ఛానల్ స్టాటిస్టిక్స్ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఎవరైనా ఆ ఛానల్లో ఇంకొక ఛానల్లో వీడియోస్ సంబంధించి కొత్త ఛానల్ వాళ్ళకి ఎంత సబ్స్క్రిప్షన్ లిస్ట్ ఉంది కూడా మనకు చూపిస్తుంది. వైనస్ రెడ్ 5 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ ఛానల్కి. అలాగే జార్డన్ ఐఎన్గిలో 14 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ ఛానల్కి. ఇలాగా వాళ్ళు యూజ్ చేసిన ట్యాగ్స్, ఆ వీడియోకి వాళ్ళు యూజ్ చేసిన ట్యాగ్స్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి ఆ వీడియోకి ఎలాగ ర్యాంక్ వచ్చింది అనేది తెలుసుకోవడానికి మనకి ఐడియా ఉంటుంది. ఈ విధంగా మనకి విడ్ ఐక్యూ మనకి ఎన్నో విధాలా మనకి
ఈ విధంగా విడ్ ఐక్యూ యూట్యూబ్ సర్టిఫైడ్ ఛానల్, vid IQ యూట్యూబ్ సర్టిఫైడ్ క్రోమ్ ఎక్స్టెన్షన్. దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. పెయిడ్ ఎక్స్టెన్షన్ ప్లగ్ఇన్ తీసుకుంటే మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ.